సౌత్ కొరియాలోని ఒక చిన్న చేపలు అమ్ముకునే బిజినెస్‌గా స్టార్ట్ అయ్యి, సామ్‌సంగ్ ఈరోజు ప్రపంచంలోనే టాప్ పొజిషన్‌లో ఉన్న యాపిల్ కంపెనీతో పోటీ పడే స్థాయికి ఎలా ఎదిగింది? మనలో చాలా మందికి సామ్‌సంగ్ అనగానే గుర్తొచ్చేది మొబైల్ ఫోన్స్, టీవీ, ఏసీ, మహా అయితే వాషింగ్ మిషన్ అంతేనా? నిజానికి సామ్‌సంగ్ మీరు ఊహించిన దానికంటే చాలా పెద్ద కంపెనీ. సౌత్ కొరియాలోని ఒక చిన్న ఫిషింగ్ యాడ్‌లో స్టార్ట్ అయిన సామ్‌సంగ్ ఈరోజు ప్రపంచంలోనే ఎలక్ట్రానిక్స్, ఇన్స్యూరెన్స్, హోటల్స్, టెక్స్టైల్స్, హాస్పిటల్స్, డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ అంతేకాదు వరల్డ్‌లోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ షిప్ బిల్డింగ్ కంపెనీ, కన్‌స్ట్రక్షన్ కంపెనీ, ఈవెన్ వరల్డ్ ఫేమస్ బుర్జ్ ఖలీఫా కట్టింది కూడా సామ్‌సంగ్ కంపెనీయే. ఇది మీలో ఎంతమందికి తెలుసు? కొరియాలో చేపలు అమ్ముకునే స్థాయి నుండి ఎన్నో దేశాలు ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ని రూల్ చేసే స్థాయికి సామ్‌సంగ్ కంపెనీ ఎలా ఎదిగింది? అలా ఎదగడానికి సామ్‌సంగ్ కంపెనీ ఫాలో అయిన బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఫ్యాక్టరీ తెలుగు. 1938లో లీ బైంగ్ చుల్ 28 ఏళ్ల వయసులో సౌత్ కొరియాలో ఒక చిన్న కమోడిటీ ట్రేడింగ్ కంపెనీగా స్టార్ట్ చేశారు. ఇనిషియల్గా ఈ కంపెనీలో చేపలు, కూరగాయలు, కొన్ని నిత్యావసర సరుకులు అమ్మేవారు. 1947 టైంలో సౌత్ కొరియాలో జరిగిన వార్ కారణంగా ఆహార ధాన్యాలకి, నిత్యావసర సరుకులకి కొరత ఏర్పడింది. సో దీన్నే సామ్‌సంగ్ కంపెనీ ఒక బిజినెస్ ఆపర్చునిటీగా భావించి షుగర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఇలా ఒక కంపెనీ నుంచి వచ్చిన లాభాన్ని మరో కంపెనీలో పెట్టుబడిగా పెడుతూ సామ్‌సంగ్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదే టైంలో సామ్‌సంగ్ ఇస్తున్న లాభానికి మిస్టర్ లీ సౌత్ కొరియాలోనే రిచెస్ట్ బిజినెస్గా మారిపోయారు. నిజానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే 1968లో సామ్‌సంగ్ కంపెనీ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో అడుగుపెట్టింది. సామ్‌సంగ్ తీసుకున్న ఈ ఒక స్టెప్ కారణంగా ఎక్కడో సౌత్ కొరియాలో ఒక చిన్న కంపెనీగా మొదలైన సామ్‌సంగ్ ప్రపంచంలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీగా ఎదిగి ఫార్చ్యూనర్ 500 లిస్టులో చేరుకుంది. అయితే ఇదంతా ఓవర్ నైట్లో సక్సెస్ అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే సామ్‌సంగ్ ఎన్నో కోర్ట్ కేసెస్, ఎలిగెన్స్ మరి ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న తర్వాతే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. 1969లో సామ్‌సంగ్ ఫస్ట్ టైం 12" బ్లాక్ అండ్ వైట్ టీవీ లాంచ్ చేసింది. ఈ టీవీ లాంచ్ చేసిన కొన్ని సంవత్సరాలకి సామ్‌సంగ్ వరల్డ్‌లోని టీవీ మ్యానుఫ్యాక్చర్గా ఎదిగింది. ఈ సక్సెస్ వల్లే సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్లో ఉన్న అన్ని డివిజన్స్కి ఎక్స్పాండ్ అయ్యి లైక్ రిఫ్రిజిరేటర్, ఏసీ, వాషింగ్ మిషన్, మైక్రో ఓవెన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. 1974లో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్స్ తయారు చేసే హ్యాంగ్‌కుక్ అనే కంపెనీ కొనేసి ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీగా ఎదిగింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్ యాపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్లో కూడా సామ్‌సంగ్ తయారు చేసే మెమొరీ చిప్పే వాడేవారు. సో ఇదంతా చూస్తుంటే సామ్‌సంగ్ కంపెనీ మెట్టు ఎక్కుతూ భలే ఎదిగిపోయిందని కనిపిస్తుంది, అవునా? కానీ మీరు అలా అనుకుంటే రాంగ్. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చూసింది కాయిన్ ఒక సైడ్ మాత్రమే. కాయిన్కి వెనుక సైడ్ ఉన్నది ఎవరు? ఇప్పుడు చూద్దాం. సామ్‌సంగ్ సక్సెస్ అవ్వడానికి, కంపెనీ స్థాపించడానికి ఎంత ట్రై చేశారు? సౌత్ కొరియా గవర్నమెంట్ అంతకంటే ఎక్కువ ట్రై చేసింది. అర్థం కాలేదు కదా? అయితే ఇది చూడండి. 1947లో సౌత్ కొరియాలో జరిగిన యుద్ధం కారణంగా ఆ కంట్రీ ఎకనామీ భారీగా దెబ్బతినింది. ఆ టైంలోనే సామ్‌సంగ్ కంట్రీలో ఎదగడం స్టార్ట్ చేసింది. ఇది గమనించిన సౌత్ కొరియా గవర్నమెంట్ సామ్‌సంగ్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే సామ్‌సంగ్కి ఎక్కువ ఆదాయం వస్తే అది కట్టే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది. సో దీనికోసం సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఆ దేశంలో సామ్‌సంగ్కి ఎవరు పోటీ రాకుండా అన్ని కంపెనీస్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి బయట దేశాల నుండి ఏ ప్రోడక్ట్ ఇంపోర్ట్ కాకుండా ఇంపోర్ట్ ట్యాక్సెస్ పెంచేసి సౌత్ కొరియాలో ఉన్న ప్రజలంతా సామ్‌సంగ్ ప్రోడక్ట్స్ మాత్రమే వాడేలా చేసి సౌత్ కొరియా గవర్నమెంట్ సామ్‌సంగ్కి ఒక వెన్నుముకలా నిలబడింది. లీగల్గా చేసినా ఇల్లీగల్గా చేసినా సౌత్ కొరియా గవర్నమెంట్ సామ్‌సంగ్కి చేసిన సపోర్ట్ కారణంగా ఒకవైపు సామ్‌సంగ్ ఎదిగింది. అలాగే ఆ కంపెనీ ఇచ్చిన ఉద్యోగాలు, ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బు కారణంగా సౌత్ కొరియా కూడా ఎంతో డెవలప్ అయింది. ఇన్ఫ్యాక్ట్ సౌత్ కొరియా డెవలప్మెంట్కి సామ్‌సంగ్ చేసిన కాంట్రిబ్యూషన్ ఒక ముక్కలో చెప్పాలంటే సౌత్ కొరియాలో సామ్‌సంగ్ టౌన్ అనే ఒక అడ్వాన్స్ సిటీని సామ్‌సంగ్ కంపెనీ నిర్మించింది. సో దిస్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ గ్రోత్. 1987లో లీ బైంగ్ చుల్ చనిపోయారు. చనిపోయిన తర్వాత తమ కొడుకు లీ కొన్ హీ సామ్‌సంగ్ CEO అయ్యాడు. ఈయన టైంలో గవర్నమెంట్లో ఉన్న చాలామంది పొలిటీషియన్స్కి లంచాలు ఇచ్చి
శాంసంగ్ గ్రోత్ కోసం చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు. అవి ఏం బయటకు రాకుండా సౌత్ కొరియాలో ఉన్న మీడియా, ప్రెస్ని తన కంట్రోల్లో పెట్టుకున్నారు. బట్ సడన్గా శాంసంగ్లో పనిచేసిన ఒక ఎంప్లాయ్ థింక్ శాంసంగ్ అనే బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్లో లీ చేసిన ఫ్రాడ్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ వాటి ప్రూఫ్స్ని ఎలా చెడిపేశారో చాలా క్లియర్గా రాసింది. 2008లో లీ చేసిన కొన్ని ఫ్రాడ్ యాక్టివిటీస్కి 3 years శాంసంగ్ నుండి సస్పెండ్ చేసి $1 million ఫైన్ వేశారు. నిజానికి శాంసంగ్ కంపెనీలో జరిగిన ఫ్రాడ్స్కి అక్కడ ఇచ్చిన పనిష్మెంట్కి అసలు సంబంధమే ఉండదు. ఎందుకంటే శాంసంగ్ కంపెనీకి ఏమైనా అవుతే అది సౌత్ కొరియన్ గవర్నమెంట్కే ప్రమాదం. కాబట్టి అవన్నీ ఎలిగేషన్గా వదిలేశారు. బట్ లీ CEO ఉన్న టైంలో జరిగిన మంచి ఏంటంటే అప్పటి వరకు శాంసంగ్ చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేస్తుందని జనాల్లో ఉన్న ఒపీనియన్ కంప్లీట్గా మార్చేసేలా శాంసంగ్ ప్రోడక్ట్స్ క్వాలిటీ హయ్యర్ స్టాండర్డ్స్కి పెంచారు. దీని తర్వాత శాంసంగ్ ప్రపంచంలోని చాలా దేశాలకి వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసింది. ఇదే టైంలో ఫిన్లాండ్కి చెందిన నోకియా కంపెనీ వైర్లెస్ మొబైల్ ఫోన్స్ తయారు చేసి ప్రపంచంలో చాలా దేశాల మొబైల్ మార్కెట్స్ని సొంతం చేసుకుంది. సో శాంసంగ్ కూడా నోకియాకి పోటీ ఇచ్చేలా 1990sలోని అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి LCD డిస్ప్లేతో శాంసంగ్ SGH100 అని మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే శాంసంగ్ కంపెనీ ప్రపంచ మొబైల్ మార్కెట్లో వాళ్ళ సత్తా చాటుకుంది. ఇలా మొబైల్ మార్కెట్లో ఫ్లిప్ మోడల్ నుండి టచ్ స్క్రీన్ వరకు ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా ఎదుగుతున్న శాంసంగ్ కంపెనీకి యాపిల్ కంపెనీ నుండి ఒక చిక్కు పడింది. అదేంటంటే శాంసంగ్ ఫోన్స్ అండ్ ట్యాబ్స్ చాలా వాటిల్లో వాళ్ళ యాపిల్ డిజైన్స్ని కాపీ కొడుతున్నారని యాపిల్ కంపెనీ ఆల్మోస్ట్ 10 దేశాలలో 17 కేసెస్ పైగా శాంసంగ్ కంపెనీకి అగెనిస్ట్గా ఫైల్ చేసింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో యాపిల్ కంపెనీ CEO స్టీవ్ జాబ్సే డైరెక్ట్గా ప్రెస్ ముందు శాంసంగ్ వాళ్ళ డిజైన్స్ని కాపీ కొడుతున్నట్టు అనౌన్స్ చేశారు. శాంసంగ్ కాపీరైట్ లాస్ని అతిక్రమించినందుకు 2012లో US గవర్నమెంట్ శాంసంగ్కి $500 million ఫైన్ వేసింది. ఏదేమైనా శాంసంగ్ ఎదగడం ఆపలేదు. 2013లోనే శాంసంగ్ రెవెన్యూ పరంగా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీగా ఫార్చ్యూన్ ఫైనలిస్ట్లోకి చేరిపోయింది. ఏది ఏమైనా 2012లో యాపిల్ అగెనిస్ట్గా కేసులో ఓడిపోయిన శాంసంగ్ రివెంజ్ తీసుకోవాలని డిసైడ్ అయింది. అదేంటంటే ఎప్పటికైనా యాపిల్ కంటే అడ్వాన్స్డ్ అండ్ హయ్యర్ స్పెసిఫికేషన్తో ఫోన్స్ తయారు చేయాలని వర్క్ చేయడం స్టార్ట్ చేసి శాంసంగ్ Note 7 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. నిజానికి ఈ మొబైల్ ఫోన్ శాంసంగ్ హిస్టరీలోని వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ అండ్ హైయెస్ట్ ఫీచర్స్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్ ఫోన్. బట్ అన్ఫార్చునేట్లీ ఇది శాంసంగ్ చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలింది. బికాస్ ఈ ఫోన్స్ ఓవర్ హీట్ అయ్యి పేలిపోవడం స్టార్ట్ అయింది. దీంతో శాంసంగ్ కంపెనీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యి కంపెనీ రెప్యుటేషన్ కూడా స్పాయిల్ అయ్యింది. ఈ ఫోన్స్ పేలిపోవడానికి చాలామంది బ్యాటరీస్ కారణం అనుకున్నారు. బట్ రియల్ రీజన్ ఏంటంటే ఈ ఫోన్ డిజైన్. ఈ ఫోన్లో అవసరమైన దానికంటే ఎక్కువ ఫీచర్స్ ఇన్స్టాల్ చేయడం కారణంగా ఫోన్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా చాలా దగ్గర ఫిక్స్ చేశారు. దీని కారణంగానే ఈ ఫోన్ బ్లాస్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఏదేమైనా ఇన్ని ఫీచర్స్ వచ్చిన శాంసంగ్ కంపెనీ ఇప్పటికీ కూడా యాపిల్ ప్రోడక్ట్స్కి ఒక మంచి కాంపిటీషన్ ఇచ్చే ఫోన్స్ లాంచ్ చేయడానికి ట్రై చేస్తుంది. వీటిలో భాగంగానే గ్యాలక్సీ S21, S22, S23 లాంచ్ చేసింది. ఈవెన్ మీరు ఇంటర్నెట్లో చూసిన చాలామంది యూట్యూబర్స్ ఈ గ్యాలక్సీ S సిరీస్ మొబైల్ ఐఫోన్స్తో కంపేర్ చేస్తారు. సో ఫైనల్లీ శాంసంగ్ కంపెనీ సక్సెస్ అవ్వడానికి యూజ్ చేసిన 3 ఇంపార్టెంట్ బిజినెస్ స్ట్రాటజీ చూస్తే పాయింట్ నెంబర్ 1, ఎక్స్పెండ్ వెన్ యూ ఆర్ గ్రోయింగ్. అంటే మీరు ఏ బిజినెస్లో వచ్చినా ఆ ప్రాఫిట్స్ మీ పర్సనల్ యూజ్ చేసుకోకుండా న్యూ ఇన్సైడ్ డెవలప్మెంట్ చేయడానికి యూజ్ చేయాలి. బికాజ్ ఏ బిజినెస్ ఎన్ని రోజులు సస్టైన్ అవుతుందో ఎవరు చెప్పలేరు. పాయింట్ నెంబర్ 2, కన్సిస్టెన్సీ. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా శాంసంగ్ ఈరోజు టాప్ కంపెనీగా నిలబడటానికి కారణం ఓడిపోయిన ప్రతిసారి ఒక కొత్త ప్రోడక్ట్తో మార్కెట్లోకి వచ్చింది. పాయింట్ నెంబర్ 3, క్వాలిటీ. ఐఫోన్స్ పక్కన పెడితే మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్స్ కంటే శాంసంగ్ ఫోన్ ఆల్రో క్వాలిటీ ఉంటాయి. అందుకే శాంసంగ్ యాపిల్తో పోటీ పడుతుంది. సో ఫైనల్లీ ఈ 3 పాయింట్స్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటనేది మెన్షన్ చేస్తూ మీకు ఇష్టమైన మొబైల్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.